నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చిరుతపులుల సంచారం అనేది నిజంగా చాలా సర్వసాధారణమైందని చెప్పుకోవాలా. సో ఏదైతే ఆర్మూర్లోని నవసిద్ధుల గుట్ట ఒక ప్రాచీన దేవాలయమైనటువంటి ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో దాదాపు అక్కడ పూర్తిగా గుట్ట ప్రాంతమే ఉంటుందని చెప్పుకోవాలా. సో ఎవరైతే దర్శనార్థం స్వామివారిని దర్శించుకునే టైంలో పైకి వెళ్తున్న టైంలో ఎవరైతే ఒక వ్యక్తి అయితే అక్కడ చిరుతపులుల సంచారం ఉంది అని చెప్పేసి వీడియో తీసి మరి సోషల్ మీడియాలో వైరల్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా ఇది అప్రమత్తం చేయాల్సిన విషయంగా చెప్పుకోవాలా. ఎవరైనా తెలియకుండా ఎక్కడైనా అంటే నార్మల్గా చెట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి పోయి కూర్చుంటే ఇవాళ ఎండాకాలంలో ఉన్నాం మనం. సో ఎండాకాలం పరిస్థితుల్లో ఇవాళ స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడైనా కూర్చొని సేద తీర్థం అనే టైంలో ఖచ్చితంగా చిరుతపులులు ఖచ్చితంగా దాడి చేసే అవకాశం ఉంటుందనే ఒక ఖచ్చితంగా అవేర్నెస్తో అయితే ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఆర్మూర్కి సంబంధించినటువంటి అక్కడ పట్టణ వాసులతో మనం మాట్లాడితే క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికీ ఎన్నిసార్లు ఈ చిరుత సంచారం జరిగింది, అసలు ఎప్పటి నుంచి ఇది కనిపిస్తూ ఉంది, అంటే ఈ చిరుతల సంచారం అనేది ఎప్పుడు వెలుగులోకి వచ్చిందనే దానిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఖచ్చితంగా ఆర్మూర్ పట్టణ వాసులు అయితే మనతో అందుబాటులో ఉన్నారు. సో ఇది దాదాపుగా కూడా ఇప్పటికే ఆర్మూర్తో పాటు ప్రతి ఒక్క ఏరియాలో కూడా చిరుతల సంచారం అనేది చాలా సర్వసాధారణమైందని చెప్పుకోవాలి. సో ఇందల్వై కావచ్చు, దాంతోపాటు ఏదైతే బాన్స్వాడ, దాంతోపాటు మనకి మాక్లూర్ మండల్లో కూడా చాలా వరకు కూడా ఇట్లాంటి చిరుతపులుల సంచారం అనేది చాలా పెద్ద మొత్తంలో జరుగుతుంది అని చెప్పేసి మనకు తెలిసినా కూడా అటవీ శాఖ అధికారులు మరి దీనిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, మరి చిరుతపులులను ఏమైనా పట్టుకునే పరిస్థితి ఏమైనా ఉందా అనే దానిపైన కూడా ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ చిరుతపులుల గురించి మనం మాట్లాడుకుంటే ఆల్రెడీ మనము ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఏదైతే కనిపించినటువంటి వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో ఖాళీ అది చిన్న పిల్లనే అని చెప్పి తెలుసా ఉంది. తల్లి వేరు, దానికి దాదాపు రెండు పులులు కూడా ఉన్నాయని చెప్పేసి కూడా తెలుసా ఉంది. ఆర్మూర్ పట్టణ వాసులు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. యోగిత్ భాయ్, మీరు చెప్పండి, ఈ నవసిద్ధుల గుట్ట ఏదైతే మనకి ఈ సిద్ధుల గుట్ట ఏదైతే ఉందో దానిపైన చిరుతల సంచారం జరుగుతుంది అని చెప్పేసి వీడియో వైరల్ అవుతా ఉంది. ఇది ఫేకా లేకపోతే రియలా? నిజమే అన్న, నిజమే, 100% అది నిజమే ఉంది. నిన్న సాయంత్రం మధ్యాహ్నం 3-4:30 ప్రాంతంలో కనిపించింది. ఓకే. అయితే మేము చూసినప్పుడు అయితే అది చిన్న పిల్లలాగానే ఉంది. తర్వాత అక్కడ ఉన్న స్థానికులని అడిగితే వాళ్ళు ఏమని చెప్పారు, మా పక్కకు అంటే మా తర్వాత దర్శనం చేసుకున్నాం నిన్న పొద్దున శివాలయంలో. ఓకే ఓకే. నిన్న సోమవారం కాబట్టి స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద మొత్తంలో వెళ్తారు. అవును. సో వాళ్ళకి కనిపించింది. వాళ్ళకి కనిపించింది. దాదాపు ప్రతి సోమవారము 1000 నుంచి 2000 మంది భక్తులు వస్తూ ఉంటారు అక్కడికి శివాలయానికి. ఓకే. నిన్న మధ్యాహ్నం అంటే 3:30-4 ఆ టైంలో కనిపించింది. ఓకే. ఇక నిన్నటి నుంచి వాళ్ళు అక్కడ ఉన్న పూజారులని వాళ్ళని అడిగి తెలుసుకుంటే ఏమైందంటే వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే 2 పిల్లలు ఉన్నాయి, ఒక తల్లి ఉన్నదని వాళ్ళు చెప్పిండ్రు. ఓకే. ఇప్పుడు అయితే ప్రస్తుతం శివాలయానికి వెళ్ళే దారిని పూర్తిగా మూసేశారు, బారిగేట్లు పెట్టేసి బంద్ చేసిండ్రు ఇప్పుడు. ఓకే. మేము ఇక అక్కడికి వెళ్ళాలంటే కూడా కొంచెం భయం వేస్తుంది అక్కడ. ఖచ్చితంగా, ఎందుకంటే అది పిల్ల కాదు, అది పులిపిల్ల కాబట్టి ఖచ్చితంగా భయపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అటవీ శాఖ అధికారులు మరేమైనా వచ్చి మరేమైనా వాటిని పట్టుకునే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ఏమైనా నిన్నైతే ఇంకా ఏం చేయలేదు. ఇప్పుడైతే దారి బంద్ చేసిండ్రు, మొత్తం పూర్తిగా బంద్ చేసిండ్రు. మరి ఇవాళ నుంచి ఏమన్నా చర్యలు చేపడతారు కావచ్చు, చూడాలా. మేము కూడా పోలీస్ సిబ్బంది వాళ్ళకి చెప్పినాము, ఇట్లా కొంచెం భయంగా ఉంది, మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే అన్ని రకాలుగా తీసుకుంటాము, దాన్ని ప్రాణాలతో పట్టుకొని అడవిలోకి తీసుకెళ్లి వదిలేస్తామని చెప్పి వాళ్ళు చెప్పారు. సో ఇది ఈ చిరుతపులుల సంచారం అనేది ఇది ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకు ముందు గతంలో కూడా ఏమైనా జరిగిందా ఇట్లాంటిది ఏమైనా? ఇప్పుడు మాత్రం ఈ 25 సంవత్సరాల నుంచి మేము అక్కడ ఉంటున్నాం కాబట్టి నా చిన్నప్పటి నుంచి అక్కడనే ఉంటాం. ఇదే ఫస్ట్ టైం ఆర్మూర్లో చిరుతపులి సంచారం అనేది. నిజంగా ఇది ఒక్కసారి ఆలోచించండి, ఈ నవసిద్ధుల గుట్ట అనేది ఆర్మూర్కి నడి సెంటర్ లో ఉంటది. అవును. మరి ఈ చిరుతలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఎవరి కళ్ళల్లో పడకుండా అసలు ఆ గుట్టలలో ఉండడం, అది ప్రత్యక్షం కావడం, ఇది అసలు ఎట్లా చూస్తారు? అంటే ఇదేమన్నా దైవలీలలా అనుకుంటారా, లేకపోతే ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అవి సేద తీరుతున్నాయి అని అనుకుంటున్నారా? మీరు వేసిన క్వశ్చన్ కి అసలు ఆన్సర్ కూడా లేదండి. ఎందుకంటే మొత్తం నడిమిట్లో ఉంటది ఆర్మూర్ సిద్ధులో, దానికి రావడానికి కూడా ఎట్లాంటి ఆస్కారం ఉండదు. కానీ ఎట్లా వచ్చిందో తెలియదు. నేను కనిపిస్తే కొంచెం సేపటికి నమ్మలేకపోయినా మేము కూడా. నిజంగా నేను ఫస్ట్ నా క్వశ్చనింగ్ అదే ఉండే, ఎందుకంటే అక్కడ నడి సెంటర్లో ఉంటుంది. మరి ఇప్పటికే చాలా మంది ఇళ్లలో కూడా సీసీ కెమెరా నిఘా పెట్టుకుంటున్న పరిస్థితి ఉంది. సో నైట్ టైంలో ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఈ దృశ్యాలు అనేది రికార్డ్ అయి ఉంటాయి. కాకపోతే ఇది దాదాపు ఆ చిరుతపులులో ఆ నవసిద్ధుల గుట్టలో ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నాయి అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలా. ఏమంటారు దీన్ని?
అవును, అది ఎవరికి తెలియని అంటే ఆన్సర్ లేని ప్రశ్న వేసారు ఇప్పుడు మీరు నాకు. నేను ఏం సమాధానం చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే అందరి ఇళ్లలో సీసీ కెమెరాలు ఉంటాయి. అన్ని ఆ రోడ్డుకి ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ ఇప్పుడు షాప్లలో సీసీటీవీలు ఫిట్ చేసుకునే ఉన్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే Yes. దొంగతనం యాక్సిడెంట్ జరగచ్చు అవును. అని చెప్పేసి ఈ నిన్న కనిపించిన తర్వాత నుంచి కొన్ని షాపులలో అంటే సిద్ధలగుట్టకు దగ్గరలో ఉన్న షాపులలో సీసీటీవీలో ఒక వారం క్రిందటి నుంచి చూసుకుంటూ వస్తున్నాము. ఓకే. ఇక్కడ కూడా ఎట్లాంటిది లేదు, కనిపించలేదు. ఓకే. ఇలా ఒకళ్ళ షాప్ లో Okay. నైట్ లో షాప్ లో చూసుకుంటూ వచ్చినాము. ఓకే. ఎక్కడ కూడా మాకేం కనిపించలేదు. సో ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు అటవీ శాఖ అధికారులు ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చినా కూడా వాటిని పట్టుకునే ప్రయత్నం ఏమైనా చేసినా అవి తప్పించుకుంటాయని మేమైతే అనుకుంటాం. ఎందుకంటే ఈ నవసిద్ధుల గుట్ట ఏదైతే ఉంటుందో చాలా పెద్ద మొత్తంలో చాలా పెద్దగా దట్టంగా ఉంటుంది ఈ గుట్ట అని చెప్పేసి కూడా మనం మాట్లాడుకుంటాం. పూర్తిగా బండరాళ్లతో ఉంటుంది. అవును. సో అది ఎక్కడ వెళ్ళి నక్కి కూర్చున్నా కూడా మళ్ళీ అది దాన్ని ట్రేస్ అవుట్ చేయాలంటే ఇక డ్రోన్లు తెచ్చుకోవాలా, డ్రోన్లు తెచ్చుకొని దాన్ని గాలించాల్సిన అవసరం ఎంతనా ఉంది. డ్రోన్లు తీసుకొచ్చుకున్నా కానీ బండల లోపలికి అయితే వెళ్ళరాదు. హా. ఒకవేళ అది తప్పించుకొని అటు ఆ సైడ్ కి వెళ్తే మాత్రము ఆర్మూర్ కి పాత బస్ స్టాండ్ ఉంటది. ఇంకో ఎస్ ఎస్ సైడ్ అవును మీకు తెలిసే ఉంటది పాత బస్ స్టాండ్ అని. అవునండి. రోజు కొన్ని వేల మంది అక్కడ మార్కెట్ కి వస్తుంటారు, వెళ్తుంటారు. వేరే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు. ఓకే. వాళ్ళ మీద దాడి చేస్తుంది అండి అది అక్కడ నుంచి ఒకవేళ తప్పించుకుంటే. అది సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే దాదాపు ఒక 6 monthsలో ఎప్పుడు కూడా ఆర్మూర్లో చిరుతపుల్ల సంచారం అని చెప్పేసి మనం మాట్లాడుకోలేదు, మనం విన్నది కూడా లేదు. అవును. మరి ఇది ఎప్పుడు వచ్చి ఎప్పుడు ఇక్కడ వచ్చి తల దాచుకుంది అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ఇది అసలు ఇది అంతు చిక్కట్లేదు అని చెప్పేసి అయితే అనిపిస్తుంది నాకైతే. అవునండి. అది చుట్టుపక్కల ప్రాంతాలు ఇంతకు మేము పేపర్లు టీవీలలో చూస్తుంటే చదువుతుంటే అంటే ఇట్లా కొండల మీద చిరుత సంచారం, పులుల సంచారం అని చెప్పేసి. అవును. ఈ ఫస్ట్ టైం ఆర్మూర్లో చిరుత పులి సంచారం అని నిన్న మధ్యాహ్నం అందరికి అది తెలిసింది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీరు చెప్తున్న విషయం అంటే ఒక పులి ఏదైతే చిరుత పులి ఏదైతే ఉందో అది చిన్న పిల్లనే, దానికి ఇంకా దాంతోపాటు దాని తల్లి ఉంది, దాంతోపాటు ఇంకొక చిరుతపులి కూడా ఉంది దాంతోపాటు అని మీరు చెప్తా ఉన్నారు. అంటే ఇది అక్కడ ఉన్నటువంటి పూజారులు మీకు చెప్పిర్రా ఇది క్లియర్గా? అక్కడ ఉన్న పూజారు అని కాదండి, అక్కడ మన ఏంది రోజు సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కదా. అవునండి. వాళ్ళు వీడియో రికార్డులు తీస్తారు కదా, వీడియో రికార్డ్ చేసారు కదా. ఓకే. వీడియోలలో చిన్న పిల్ల 6 సంవత్సరాల చిన్న పిల్ల అని చెప్పిండ్రు వాళ్ళు. ఓకే 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 ఓకే. సో అంచనాకైతే వచ్చిర్రు ఫైనల్ గా చిరుత పులులు ఉన్నాయని చెప్పేసి స్టేట్మెంట్ అయితే ఇస్తా ఉన్నారు, అంతే కదా? అవును. ఓకే. ఒక పెద్దది అయితే చిన్న పిల్ల కాకుండా పెద్దది అయితే మాత్రం జనాల మీదకి దాడికి దిగుతుంది, ఖచ్చితంగా భయపడి లోపలికి పారిపోయిందని చెప్పేసి అంటున్నారు. అవునవునవును. సో ఇప్పుడు ఆర్మూర్ సిద్ధుల గుట్ట నవసిద్ధుల గుట్టకి వచ్చే ఎవరైతే భక్తులు కావచ్చు, దాంతోపాటు ఆర్మూర్ పట్టణ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకున్న జాగ్రత్తల విషయంలో? గుట్ట పైకి కానీ గుట్ట పరిసర ప్రాంతాలకు తిరిగే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ పోతే మన ప్రాణాలకు మనమే సేఫ్టీ. ఎస్. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే యోగిత్ గారు, అక్కడ ఏవైతే గుట్టలు ఏవైతే ఉన్నాయో ఆ గుట్ట ప్రాంతం ఏదైతే ఉందో ఎన్ని కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ గుట్టలు అనేటివి ఉంటుంది? అది చెప్పలేదు అండి. దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. గుట్ట అనేది చాలా పెద్ద గుట్ట అది. అవును. ఓకే. చాలా పురాతనమైన గుట్ట అది. ఎస్. అవునండి అవునండి. అది దాన్ని అసలు అక్కడ ఉన్నది కూడా అసలు నిన్నటి దాకా ఎవరికి తెలియదు. ఎస్. చిరుతపులు అనేది ఒకటి ఉన్నదని, అట్లా ఉంటాయా బండల కింద ఉంటాయా అని చెప్పేసి కూడా ఎవరికి తెలియదు. అవునండి అవునవును. అములో లేకపోతే తేల్లో జరిలో ఉంటాయని అందరికి తెలుసు. అది బయట కానీ ఏకంగా చిరుతపులులే ఉంటాయని మనకి ఎప్పుడు తెలీదు. చాలా సార్లు మేము కూడా వెళ్ళడం జరిగింది. దాంతోపాటు ఆర్మూర్ పట్టణ వాసులు కావచ్చు, నిజామాబాద్ నలుమూలల నుంచి చాలా మంది నవసిద్ధుల గుట్ట అంటే చాలా ప్రసిద్ధి. పోయి ఆ గుట్టల దగ్గర సేద తీరడం కావచ్చు, కూర్చొని ఎంజాయ్ చేసేసి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు, స్వామివారిని దర్శించుకొని మనశ్శాంతి కోసం ఆ గుట్ట పైకి కూర్చునే వాళ్ళు. ఎస్. కొన్ని కానీ ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు భయం వేస్తుంది, ఎందుకంటే వెళ్ళాలంటే. ఎస్ అండి. అవును. ఎందుకంటే కొంచెం జాగ్రత్తగా ఆర్మూర్ కానీ చుట్టుపక్కల వచ్చే వాళ్ళు కానీ కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుందని చెప్పేసి వాళ్ళకు నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇదండి మొత్తానికి ఓవరాల్గా మనకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా చిరుతపులుల ఏదైతే సంచారం అనేది చాలా ఎక్కువగా ఉంది అని చెప్పుకుంటా ఉన్నాము. సో ఇందులో భాగంగానే నిజామాబాద్ జిల్లాలో దాదాపుగా మనకి ఇందలోయ కావచ్చు, దాంతోపాటు బాన్స్వాడ, ఇవాళ ఆర్మూర్. సో ప్రతిసారి కూడా చిరుతపులులు పెద్ద పులులు అనేది చాలా సర్వసాధారణం అయిపోయింది ఈ సంచారం అనేది. ఖచ్చితంగా నవసిద్ధుల గుట్టకి వెళ్ళే ఎవరైతే భక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలా.
కొన్ని రోజులు మాత్రం వెళ్ళకపోవడం కూడా మంచిదే అని చెప్పేసి అధికారులు కూడా ఇవాళ ప్రెస్ నోట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే దాంట్లో దాదాపు ఒక చిరుతపులి కాదు, దాదాపు 3 చిరుతపులు ఉన్నాయి. ఒక తల్లి, దాంతోపాటు దానికి 2 చిరుతపులులు కూడా దానికి సంతానం ఉంది అని చెప్పేసి కూడా చాలామంది అక్కడ ఎవరైతే పూజారులు కావచ్చు, లేకపోతే అక్కడ సెక్యూరిటీ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారంట. సో ఖచ్చితంగా దీనిపైన అటవీ శాఖ అధికారులు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ఈ నవసిద్ధుల గుట్ట ఏదైతే ఉందో దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఒక చాలా పెద్ద గుట్టలకు సంబంధించినటువంటి మ్యాటర్గా చెప్పుకోవాలా. ఒకవేళ వీటిని ఏవైతే ఈ చిరుతపుల్ని ఖచ్చితంగా పట్టుకోవాలి, లేకపోతే వాటిని వేరే ప్రదేశాలకు తరలించాలన్నా కూడా అదొక పెద్ద టాస్క్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అత్యాధునిక డ్రోన్ సహాయంతో వాటిని జల్లెడ పడితే మాత్రమే వాటి ఆనవాళ్ళు ఎక్కడ ఉన్నాయనేది క్లియర్గా దొరికే అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా భక్తులైతే అలర్ట్గా అయితే ఉండాలా. గుట్ట ప్రాంతం ఏదైతే గుట్టలు ఏవైతే ఉన్నాయో అక్కడ సేద తీరడానికి కావచ్చు, కూర్చోవడానికి మీరు వెళ్ళకండి అని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది.